హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మనీషా. ఏంటి నేను డల్‌గా ఉన్నాననిపిస్తున్నానా? అవునండి. ప్లేస్ చాలా కోల్డ్ ఉంది అండ్ నేను హెడ్ బాత్ తీసుకున్నాను. మంచి ఫోటోస్ కోసం సాపాకెళ్తున్నాము. సో, ఇది స్లీపర్ బస్సు. 5 అవర్స్ జర్నీ. సో, మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం. అందుకే బ్రేక్‌ఫాస్ట్ క్యారీ చేసినాం. అండ్ మేము బ్రేక్‌ఫాస్ట్ అనేది బస్‌లోనే ఫినిష్ చేసినాం. సో, హనాయ్ టు సాపాకెళ్ళడానికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్‌పోర్ట్స్ ఉంటాయి. ఒకటి ట్రైన్, ఒకటి బస్సు, ఒకటి కార్స్ అట్లా గూడా ఉంటాయి. సో, మేము స్లీపర్ బస్ ప్రిఫర్ చేసుకున్నాము. ఎందుకంటే కొంచెం పడుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి ఉంటదని. అండ్ మనకి ఈ ట్రిప్ అప్పుడు మనకి 3 ప్లేసెస్ చెప్తారు. ఒకటి ఏంటంటే హనాయ్, దనాంగ్, హోచిమిన్ సిటీ. హోచిమిన్ సిటీని సైగాన్ గూడా అంటారు. సో, నేనేంటంటే హోచిమిన్ సిటీ తీసేసి సాపా ఇంక్లూడ్ చేషిన. ఎందుకంటే నాకు లొకేషన్ సూపర్ క్రేజీ అనిపించింది. అండ్ ఆ ప్లేస్ చాలా కోల్డ్ ఉంటది. లైక్ -డిగ్రీ అట్లా ఉంటది. -1, 2 అట్లా ఉంటది. సో, అండ్ ప్లేస్ అయితే క్రేజీ అంటే క్రేజీ అనిపిచ్చింది. నేను ఐ మీన్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గదా! ట్రిప్‌కి ఎళ్ళేసి ఆల్రెడీ వచ్చేసాను. సో, నాకు ప్లేస్ అయితే వర్త్ గోయింగ్ అనిపిచ్చింది. సో, వీళ్ళు మళ్ళీ మనకొక మినీ బస్‌లో ఆహ్, హోటల్‌కి రీచ్ చేపిస్తారు. సో, అక్కడ రీచ్ అయ్యాక వాళ్ళు ఫుడ్ సర్వ్ చేశారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫుడ్ అస్సలు బాలేకుండే. ఎందుకు బాలేదంటే అట్లా అన్నిట్లో వాళ్ళు బాగా కష్టపడి చాలా ఐటెమ్స్ పెట్టిర్రు. బట్ ఒక్కటి కూడా బాలేదు. ఎందుకంటే అందులో అన్నిట్లో ఎగ్ స్మెల్ ఒస్తుంది. సో, జస్ట్ స్మాల్ సజెషన్ ఇఫ్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఎనీ వెజిటేరియన్స్ ప్లీజ్ క్యారీ యువర్ ఓన్ ఫుడ్ ఆర్ ఎల్స్ మనం బయటికెళ్ళి మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్‌కెళ్ళేసరికి టైమ్ అవుతది. మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి ఇట్ వాస్ 2:30 అట్లా ఏమో అయ్యింది వియత్నమీస్ టైమ్‌లో. సో, మేము లక్కీగా ప్రియా పికిల్స్ క్యారీ చేసినాం. సో, అక్కడ రైస్ అయితే దొరుకుతది. సో, అట్లా కంప్లీట్ చేసినాం. సో, హియర్ కమ్స్ దిస్ హోటల్. ఇది నాకు బెస్ట్ వ్యూ అనిపించింది. వాళ్ళు హోటల్స్ కూడా 2, 3 ఆప్షన్స్ ఇచ్చిర్రు. సో, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఎంట్రన్స్. ఇది యాక్చువల్లీ హిల్ స్టేషన్ అనమాట. హిల్స్ పైన హోటల్ ఉంటది. ఇది ఫిఫ్త్ ఫ్లోర్. జస్ట్ మేము ఎంటర్ అయితుంది. ఇది ఫిఫ్త్ ఫ్లోర్. సో, దీనికి కిందికెళ్ళాలి మనము త్రూ లిఫ్ట్. సో, జస్ట్ నేనక్కడంతా ఎంట్రన్స్ ఎలా ఉంది, ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది డెలాసోల్ హోటల్. ఎక్కడ చూషినా క్రిస్మస్ వైబ్స్ అంటే క్రిస్మస్ డెకార్ మొత్తం ఎక్కడ చూషినా ఇట్లా క్రిస్మస్ ట్రీ అదంతా క్రిస్మస్ వైబ్స్. నాలాగా మీకు ఫోటోస్ ఇష్టం అండ్ పిచ్చి పిచ్చిగా ఇట్లా క్రిస్మస్ థీమ్స్ ఇష్టమైతే మీకు ప్లేస్ సూపర్బ్ అనిపిస్తది. నార్మల్ టైంకి అంటే ఈ డిసెంబర్ టైంలో ఎళ్ళే అడ్వాంటేజ్ అంటే ఇదే. లైక్ ఎక్కడ చూషినా మీకు క్రిస్మస్ వైబ్స్ కనిపిస్తాయి. ఫుల్‌గా ఫోటోస్ దిగొచ్చు. ఫుల్‌గా యూ విల్ ఎంజాయ్ దట్ వైబ్. హెనాయ్ ప్లేస్‌లో అయితే క్రేజీ అంటే క్రేజీ ఉండే. నేను చెప్తున్నా గదా! అంటే లైక్ అక్కడ నేనిక్కడ చూడలే అట్లాంటి డెకరేషన్ గానీ, అలాంటి థీమ్ గానీ మస్తు అనిపించింది ప్లేస్ అయితే. సో, మేము ఇప్పుడు ఇది ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ రిసెప్షన్‌ది. సో, ఇక్కడ నుంచి మేము మళ్ళీ కిందికి ఎళ్ళాము. 202 వాస్ అవర్ రూమ్. సో, రూమ్ అయితే ది బెస్ట్ అనిపించింది. యాంబియన్స్ గానీ, అక్కడ హాస్పిటాలిటీ గానీ చాలా అనిపించింది. సో, ఇది యాక్చువల్లీ బాల్కనీ రూము. సో, జస్ట్ నేనంతా ఏమేముందో ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తున్నా. యాక్చువల్లీ నేను చాలా డల్‌గా ఉండే. ఎందుకు అంటే చాలా కోల్డ్ ఉంది ప్లేస్. అండ్ నేను దాని మీదకెళ్ళి హెడ్ బాత్ చేసినా కొంచెం హెడేక్ ఉండే. సో, అందుకే నా ఫేస్ అట్లా ఉండే. సో, ఇది హియర్ కమ్స్ ద బాల్కనీ వ్యూ. సూపర్ అంటే సూపర్ అనిపించింది. అండ్ మేము థర్మల్స్ క్యారీ చేసినాం. స్పెషల్లీ ఫర్ సాపా లొకేషన్. 2 డేస్ బట్ ట్రిప్ అంతా థర్మల్స్ యూజ్ అయినాయి లక్కీలీ. అంటే అంత చల్లగా ఉంది ప్లేస్. నార్మల్లీ సాపా లొకేషన్ చాలా చల్లగా ఉంటది. బికాజ్ ఇట్ విల్ బి ఆన్ హిల్ స్టేషన్ కైండ్ ఆఫ్. సో, ఇంకా డిసెంబర్ కాబట్టి ఇంకా చల్లగా ఉంది. సో, ఇది వ్యూ. అసలక్కడ ఎక్కడ చూసినా అంతా ఫాగీ వెదర్. మనం ఎక్కువసేపు ఉంటే అంతా ఇట్లా పచ్చిగా అయిపోతుంది ప్లేస్ అంతా. సో, ఇది మేము రెడీ అయిపోయి ఇంకా మేము స్టార్ట్ చేసినాం ఆ రోజుది ఐటినరీ. సో, ఫస్ట్ ఏంటంటే క్యాట్ విలేజ్. ఇది అయితే క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తది. అంటే లిటరల్లీ మనకి అరకు ఆర్ కాశ్మీర్‌లో ఎట్లుంటది కొంచెం షాపింగ్ జోన్ అదంతా సేమ్ అదే వైబ్ అనిపిస్తది ఇక్కడ గూడా. అసలు ప్లేస్ చూడండి ఎంత క్యూట్ అండ్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తదో ప్లేస్ అంతా. సో, నేను రెడీ అయ్యాను. సో, ఇది నా లుక్. నేనొక రీల్ గూడా పోస్ట్ చేషిన ఈ లుక్ పైన. ఏం లేదు సింపుల్ థర్మల్స్ ఏసుకొని వైట్ టాప్ ఏసుకున్నాను. సో, లెట్ గెట్ స్టార్టెడ్. ఇక్కడి నుంచి ఇంకా క్యాట్ విలేజ్. సో, ఇవన్నీ ఇట్లా ఏంటంటే ఇది ఆహ్, ఇది వియత్నమీస్ కల్చరల్ బ్రైడ్స్ రెడీ అయ్యే కాస్ట్యూమ్ అంట. అంటే కంప్లీట్ లెహెంగా అండ్ జ్యువెలరీ అంతా మెటల్‌లో ఉంది.
సో, ఇది మేము క్యాట్ విలేజ్ ఎంటర్ అవుతున్నాము. టికెట్స్ వాళ్ళే ఇచ్చారు. ఇదంతా ఇంక్లూడింగ్ ఇన్ ద ప్యాకేజ్. సో, ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇట్లా మనకు మొత్తం కిందికెళ్తాము. స్టెప్స్ త్రూగా. స్టెప్స్ మంచిగా హైట్ ఉన్నాయి. సో, ఇట్లా ఎళ్తుంటే అంతా షాపింగ్ జోన్. మీకు కంప్లీట్‌గా అరకు అండ్ కాశ్మీర్‌లో మనకి ఉంటది గదా! షాపింగ్ జోన్ అట్లనే అనిపిస్తది. ఇక్కడ నేనొకటి వులెన్‌ది హ్యాట్ కొనుక్కున్న వైట్ కలర్‌ది. నాకు అనిపిచ్చింది. అనిపిచ్చింది అది. సో, ఈ కంపేర్ టు ఇక్కడ విలేజ్‌కి ఐ మీన్ అక్కడ వియత్నామీస్ సిటీకి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. మోస్ట్‌లీ పర్చేజెస్ ఇక్కడి నుంచే చేసుకోవాలి. ఎందుకంటే చాలా తక్కువుంటాయి. రీజనబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు బ్రైడ్స్‌ది చెప్పినా గదా! వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. ఆ ప్రైస్ చెప్పి ఇంక్లూడింగ్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కంప్లీట్‌గా ఒక ప్రైస్ చెప్తారు. ఆ ప్రైస్ ప్రకారంగా మనల్ని మంచిగా రెడీ చేస్తారనమాట. సో, నేను అనుకున్నాను రెడీ అవుదామని. బట్ టైం అస్సలు కుదరలేదు. అంటే వాళ్ళు ఈ ఏజెన్సీ పీపుల్ వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు గదా! సో, వాళ్ళకొక టైమింగ్ ఉంటది. ఆ టైమింగ్ లోపే వాళ్ళు మళ్ళీ మనల్ని హోటల్‌కి రీచ్ చేస్తారు. సో, నేను అసలు ప్లాన్ చేసుకొని ఎళ్ళలేదు కాబట్టి నేను జస్ట్ అనుకోని వదిలేసుకున్నాను. సో, ఇక్కడ ఒక ట్రీ హౌస్ ఉంటది. ఇది నాకు మస్తు అనిపించింది. దీనిపైన ఫోటోస్ అయితే క్రేజీ వచ్చినాయి. ఇది ఎంటర్ అవ్వడానికి కూడా వాళ్ళు ఒక 10,000 వియత్నామీస్ డాంగ్ చార్జ్ చేషిర్రు లోపల ఎంటర్ అవ్వడానికి. సో, చాలా బాగుండే వ్యూ అయితే. మొత్తం మీకు రైస్ టెర్రర్స్ కనిపిస్తాయి. వియత్నామీస్ మొత్తం ఇట్లా సాపా లొకేషన్ అంతా క్లియర్‌గా కనిపిస్తది. అంతా ఇట్లా మంచుగా ఫాగీ వెదర్ అదంతా అనిపిస్తది. ఫోటోస్ అయితే క్రేజీ అంటే క్రేజీ వచ్చినాయి. చాలా వచ్చినాయి పిక్చర్స్ అయితే. సో, నేను కొన్ని పిక్చర్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. చూడండి. సో, ఇది లొకేషన్. నాకిది మస్తు అనిపించింది వ్యూ పాయింట్. సో, అక్కడి నుంచి ఇంకా ఇట్లా అంతా ముందుకెళ్తూ ఉండాలి కిందికి. సో, ఇక్కడ ఇంకా అంతా అట్లా కొన్ని ఫోటో సెషన్స్‌వి ప్లేసెస్ ఉండే సీనరీస్. జస్ట్ అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ స్పైసెస్ ఉన్నాయి. ఆహ్, స్పైసెస్ ఉండే, డ్రై ఫ్రూట్స్ ఉండే అండ్ కొన్ని ఇట్లా బొమ్మలవి ఉండే డిజైన్స్, బ్యాగ్స్ అట్లా హ్యాట్స్. సో, ఇక్కడ నేను జస్ట్ ఒక హ్యాట్ కొనుక్కున్న. కొన్ని ఆహ్, క్య సిల్వర్‌వి ఇవి బ్రాస్లెట్స్ లాంటివి తీసుకున్నా. అక్కడ ప్యూర్ సిల్వర్ అమ్ముతారు తక్కువ కాస్ట్‌లో. ఇదొకటి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఆమె చూపిచ్చింది. ఆహ్, చూషినా నేను తీసుకోలేదు. జస్ట్ అట్లా జూషినా వాట్ ఇట్ ఈస్ అనేది. అది ఇట్లా మ్యూజిక్ వస్తది దానికి. అండ్ యాహ్! ఇగో ఇక్కడంతా ఇట్లా పెద్ద పెద్ద షాల్స్, మ్యాట్స్ లాంటివి కూడా ఉండే. హ్యాండ్‌మేడ్‌వన్నీ బావుండే చాలా కలెక్షన్ అయితే. సో, ఇక్కడైతే స్పైసెస్ ఉన్నాయి. నాకు కొన్ని అర్థమైనయి, కొన్ని అర్థం కాలేదు. ఎందుకంటే కొంచెం కొన్ని అక్కడివి అనిపించినాయి. ఐ మీన్ లైక్ వాళ్ళ కంట్రీకి రిలేటెడ్ అనిపించినాయి. సో, యాహ్! ఇక్కడ నేను వియత్నామీస్ కాఫీ తీసుకున్నా. విచ్ ఈస్ ఎగ్ కాఫీ. ఎగ్ కాఫీ ట్రై చేషినా. ఇక్కడ కొంచెం మేము రెస్ట్ తీసుకున్నాం. కంటిన్యూయస్‌గా నడవలేము. సో, బ్రేక్ లాగా ఒక 10 మినిట్స్ ఏమో అక్కడ ఆగి, జస్ట్ కాఫీ తీసుకొని మళ్ళీ కంటిన్యూ అయిపోయినాం. సో, ఇది వాటర్ ఫాల్స్. దీన్ని రీచ్ అవ్వడానికి మనం అంతా షాపింగ్ జోన్ క్రాస్ చేసి రావాల్సొస్తది. ఇది యాక్చువల్ ప్లేస్. వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తది. అంటే లైక్ ఆ మూమెంట్ అదంతా ఇట్లా చూస్తుంటే మనకి సీనరీ చూస్తున్నట్టు ఫీలింగొస్తది. ఇక్కడ ఫోటోస్ చాలా వచ్చినాయి. నేను కొన్ని వీలైతే యాడ్ చేస్తా. నేను బ్రైడ్ అని జెప్పాను గదా! వియత్నామీస్ బ్రైడ్. ఇగో ఇలా రెడీ జేస్తారు వాళ్ళు. నేను ముందు నుంచి తీయలేకపోయిన పిక్చర్. సో, ఇంకా ముందుకు వెళ్తుంటే అక్కడ షో టైమింగ్ ఉంటదనమాట. వాళ్ళ కల్చర్‌కి రిలేటెడ్ ఒకటి లైక్ ఒక షో టైమ్ ఉంటది. పెర్ఫార్మ్ జేస్తారు. సమ్ 15-20 పీపుల్. సో, వాళ్ళొక బ్లాక్ కలర్ డ్రెస్ ఏసుకొని అక్కడ ఎట్లా రైస్ ఫార్మేషన్ ఎట్లా చేసుకుంటారో, వాళ్ళ ఫుడ్ ఫార్మేషన్ ఎట్లా చేసుకుంటారో అదంతా చూపిచ్చిర్రు. త్రూ సాంగ్ అండ్ మ్యూజిక్. అంగో అదక్కడ. నేను మ్యూజిక్ యాడ్ చేయలేను. బికాజ్ నాకు కాపీరైట్ పడతది. సో, అందుకని జస్ట్ నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నా. ఇగో ఇక్కడ కింద వీళ్ళని చూస్తున్నారా వైట్ డ్రెసెస్‌లో వీళ్ళంతా అదే వియత్నామీస్ బ్రైడ్ స్టైల్‌లో రెడీ అయ్యారు. అక్కడ చాలామందొచ్చి అలా రెడీ అయ్యారు. సో, మేమిక్కడ అంతా ఎక్స్‌ప్లోర్ చేషినంక దిస్ వాస్ ద ఎండ్. మళ్ళీ మేమక్కడ పైకెళ్తున్నాము. సో, యాహ్! వి ఆర్ బ్యాక్ టు హోటల్. హోటల్‌కెళ్ళి మళ్ళీ మేము బయటికొచ్చి లైక్
డిన్నర్‌కెళ్ళేటప్పుడు ఇది బయట చూసాం లొకేషన్‌లో. సో, ఇది మెయిన్ యాక్చువల్లీ ప్లస్ అంటే మెయిన్ స్పాట్ అనమాట సాపాకి. అసలు వ్యూ అంటే క్రేజీ అనిపించింది. అంటే జస్ట్ ఇట్లా మంచు పడే ఫాగీ వెదర్. దూరం దూరం నుంచి చూస్తే పెద్ద పెద్ద చెట్లు అండ్ పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి. హోటల్స్. సో, ఇక్కడ చిన్న పిల్లలు చూడు ఎంత క్యూట్‌గా రెడీ అయ్యారో. వీళ్ళు యాక్చువల్లీ స్ట్రీట్స్ పైన అట్లా డాన్స్ చేస్తారు. అంగో సమ్ మనీ అంటే నచ్చింది కొంతమంది మనీ ఇస్తారనమాట. సో, వాళ్ళ మదర్స్ అక్కడ దూరం నుంచి ఉండి వాళ్ళు మానిటర్ చేస్తారు. వీళ్ళేమో క్యూట్‌గా చిన్న చిన్న స్టెప్స్ ఏస్తారు. నాకిది అనిపిచ్చి రికార్డ్ చేషినా నేను. అక్కడ నేను దూరం నుంచి చూస్తుండుండే ఈ పాపని. నాకు అక్కడ ప్లేస్ చాలా అనిపిచ్చింది. నైట్ వ్యూ అయితే ఇంకా క్రేజీ అనిపిచ్చింది. కొన్ని ఫోటోస్ దిగి అట్లా జస్ట్ స్ట్రీట్స్ అంతా తిరుగుతుంటే అసలది చాలా అనిపిస్తది ఆ ఫీలింగ్. సో, స్ట్రీట్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. అంటే లైక్ ప్రతి థర్డ్ షాప్‌కి మీకు స్పా ఉంటది. మానిక్యూర్, పెడిక్యూర్ ఇట్లా స్పా ఉంటది కదా! సో, ఆ షాప్స్ ఉంటాయన్నమాట. సో, అంత ఫుల్ డెకరేటెడ్ ఉండే. లైట్స్ డెకరేషన్ డిసెంబర్ కదా! ఫుల్ క్రేజీ డెకరేషన్ ఉండే. సో, అదంతా జస్ట్ అట్లా వాకేసుకుంటా మనం వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు. మేము లిటరల్లీ నైట్ 12:30 వరకి బయట రోడ్స్ పైనే అట్లా తిరుక్కుంటా, ఎంజాయ్ చేసుకుంటా ముందుకెళ్తూ ఉండే. సో, నేను యాక్చువల్లీ ఒక షాప్ జూసుకున్నా నెయిల్స్ చేయించుకుందామని. సో, ఫస్ట్ అయితే మేము డిన్నర్‌కెళ్ళిపోయినాం. లక్కీగా మాకక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉండే, గణేష్ అని. సో, అక్కడ మేము ఫుడ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు మేము ఇట్లా నడుచుకుంటే స్ట్రీట్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తూనుండే. సో, ఇవన్నీ స్ట్రీట్స్ అక్కడ వియత్నాం సాపాలో. అన్ని షాప్స్‌లో ఇట్లా ఇక్కడి పైన జపనీస్ లాంటర్న్స్ కట్టి ఉంటాయి. సో, అది గూడా అనిపిచ్చింది. సో, ఇవన్నీ జస్ట్ అక్కడ స్ట్రీట్స్. అక్కడ స్ట్రీట్స్‌లో బాగా ఈ స్పా షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఫుడ్స్ అయితే నేనేం ట్రై చేయలే ఎక్సెప్ట్ సమ్ కేక్స్ అట్లాంటివేమన్నా స్వీట్ ఐటెమ్స్, ఫ్రూట్స్ రిలేటెడే తిన్నా. వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫుడ్ అయితే ఏవి తినలేదు. బికాస్ ఎగ్ స్మెల్ అండ్ వాళ్ళు రాబిట్, రాట్ మీట్ యాడ్ చేస్తారు ఫుడ్‌లో. సో, అవన్నీ ఏం ట్రై చేయలేదు. నాకు ది బెస్ట్ ఏమనిపించిందంటే వాళ్ళు డెకరేషన్ ఇంత గ్రాండ్‌గా చేసిర్రంటే ప్రతి చిన్నది గూడా కాన్సంట్రేటింగ్‌గా మంచిగా డెకార్ చేసుకున్నారు. అది బెస్ట్ అనిపించింది. అండ్ ఇక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు. అందరూ అన్ని టైప్ ఆఫ్ కంట్రీసెస్ మెయిన్‌లీ యూఎస్ నుంచి వచ్చిండ్రు. ఆస్ట్రేలియా, ఫిలిపియన్స్, చైనా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిర్రు. సో, మేమింక లాస్ట్‌లీ ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకోవాలనిపించింది. ఒకటి సింపుల్ ఐస్ క్రీమ్ ఏదో తీసుకున్నాము. తీసుకొని ఐస్ క్రీమ్ ఫినిష్ చేసి దెన్ లాస్ట్‌లీ వి వెంట్ టు వన్ స్పా షాప్. అక్కడ నేను నా నెయిల్స్ చేయించుకున్నాను. మా హబ్బీ ఫుట్ మసాజ్ చేయించుకుండు. సో, దిస్ వాస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో, hope you like this video. Please do like, share and subscribe to my channel for more videos. మీకు 2% అన్నా ఎక్కడైనా నచ్చితే, యూజ్‌ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లేదా ఏ పాటైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.